ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అంగడి సరుకు కాకండి యాప్లను అనుమతించే వేళ మనం పాటించవలసిన జాగ్రత్తలు, సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి పాటించవలసిన చర్యలు తెలుసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. లోన్ యాప్లో రుణం తీసుకున్నామని వెంటనే 10,000 చెల్లించాలని అన్నారు. తాను తీసుకోలేదని అతడు చెప్పినా వినిపించుకోలేదు. అతడి తండ్రికి కాల్ చేశారు. వెంటనే 10,000 కట్టకపోతే కుమారుడి ఫోటోలు నగ్నంగా మారుస్తామని బెదిరించారు. విషయం ఏంటో తండ్రి కనుక్కునేలోపే ఫోటోను అర్ధనగ్నంగా మార్చారు. అసలు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా తమ ఫోటోలు, ఫోన్ నెంబర్లు వారికి ఎలా చేరాయన్నది వారికి అంతుపట్టలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. వ్యక్తిగత డేటాను కొనుగోలు చేసి దాని ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తున్నట్లుగా గమనించారు. మనం ప్రతి అవసరానికి ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. షాపింగ్, బ్యాంకింగ్, ఆహారం, ట్యాక్సీ, వినోదం, ఇంటి పన్ను, టీవీ రీఛార్జ్ ఇలా వేర్వేరు పనుల కోసం ఫోన్లో పదుల సంఖ్యలో యాప్లు డౌన్లోడ్ చేస్తున్నాం. వాటి పనితీరు, డేటా సేకరణ వివరాలు సమగ్రంగా తెలుసుకోవడం లేదు. ఇక్కడే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నాం. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని అనుమతులు అడుగుతుంది. అవసరం లేకున్నా లొకేషన్, గ్యాలరీ, మైక్రోఫోన్, కాంటాక్ట్లు ఇలా అన్ని అనుమతులు ఇచ్చేస్తాం. అంటే ఫోన్లోని మన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, మనం ఏ ప్రదేశాలకు వెళ్తున్నాం ఇలా అన్ని వివరాలను యాప్ తయారీదారులకు అప్పగించినట్టే. ఈ డేటాను యాప్ సృష్టికర్తలు ఎవరికి అప్పగిస్తున్నారో మనకు తెలియదు. ఫలితంగా వ్యక్తిగత డేటా అంగట్లో సరుకులా మారుతోంది. కొన్ని రకాల చైనీస్ యాప్లకు అనుమతులు ఇస్తే ఫోన్లోని ఫోటోలు, వీడియోలను గుట్టుగా సేకరిస్తాయి. మన ప్రమేయం లేకుండానే కాపీ చేసి ఆ డేటాకు ధర నిర్ణయించి అమ్మేస్తుంటాయి. ఇవి వేర్వేరు మార్గాల్లో సైబర్ నేరగాళ్లు లోన్ యాప్ల నిర్వాహకులకు చేరతాయి. వీటిని డీప్ఫేక్, మార్ఫింగ్ పద్ధతుల్లో అసభ్యంగా మార్చి నేరగాళ్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. మరి యాప్కి అనుమతి ఇచ్చే ముందు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, యాప్ ఏదైనా అధీకృత ఐస్టోర్, ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. లింకులు, ఏపీకే ఫైళ్ల ద్వారా వచ్చే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. కొత్త యాప్ల రేటింగ్, యూజర్ల ఫీడ్బ్యాక్ను బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి ప్రైవసీ పాలసీ విధానాలను ఖచ్చితంగా చదవాలి. ఏమేం డేటా సేకరిస్తోంది, దాన్ని థర్డ్ పార్టీకి చేరవేస్తుందా అనే అంశాలను, లేదా సొంతంగా భద్రపరుస్తుందా అనే విషయాలను తెలుసుకోవాలి. కొన్ని యాప్లు అవసరం లేకున్నా గ్యాలరీ, మైక్రోఫోన్, కెమెరాలకు అనుమతులు కోరుతున్నాయి. ఇలాంటి వాటిని వాడకపోవడమే మేలు. మనం ఏ అవసరం కోసం వినియోగిస్తున్నామో దానికి మాత్రమే అనుమతినివ్వాలి. యాప్ అనుమతులు కోరేటప్పుడు వైల్ యూజింగ్ ది యాప్, ఓన్లీ దిస్ టైమ్, డోంట్ అలౌ ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి వాడే యాప్ అయితే ఓన్లీ దిస్ టైమ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఫోటో, వీడియో ఎడిటింగ్ యాప్లు వాడేటప్పుడు పూర్తి స్థాయి అనుమతికి బదులుగా ఓన్లీ వన్స్ ఆప్షన్ వాడాలి. దీనివల్ల అప్పటి వరకే యాప్ డేటా తీసుకోగలుగుతుంది. ఫోన్లు, యాప్ల లోపాల సవరణకు వచ్చే అప్డేట్లను వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఫోన్ సెట్టింగ్స్లో పర్మిషన్ మేనేజర్ విభాగం ఉంటుంది. ఇందులో యాప్లకు ఇచ్చిన అనుమతుల వివరాలు ఉంటాయి. అవసరం లేకుండా అనుమతులు ఇచ్చి ఉంటే మార్చుకునే వీలు ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో నడిచే యాప్లు ఉంటాయి. ఇవి అవసరం లేకుంటే ఫోన్ నుంచి డిజేబుల్ చేయాలి. కొన్ని యాప్లు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. వీటిని గుర్తించేందుకు నెట్వర్క్ మేనేజర్, డేటా మానిటరింగ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఏ యాప్ ఎంత మేర డేటా వాడుతున్నాయో గుర్తించవచ్చు. మనం తరచూ వినియోగించుకున్నా ఏదైనా యాప్ ఎక్కువగా డేటా ఉపయోగిస్తుంటే ఖచ్చితంగా అనుమానించాలి. జిబ్లీ ట్రెండ్ వల్ల చాలా డేటా మార్కెట్లోకి వెళ్ళింది. మన చిత్రాన్ని మరొకరితో కలిపి ఫోటో సృష్టించవచ్చు. మన ప్రమేయం లేకుండా ఏఐని ఉపయోగించి మన వాయిస్తో ఫేక్ వీడియోలు తయారు చేయవచ్చు.
ఇతర దేశాల్లో ఇప్పటికే ఇటువంటి ఏఐ మోసాలు మొదలయ్యాయి. ఈరోజు మనం అంగట్లో సరుకుగా మారవద్దు, యాప్కి అనుమతులు ఇచ్చే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.